ఈరోజు శాసనసభలో మా పార్టీ తరఫున మేము అందరం కలిపి ముక్త కంఠంతో శాసనమండలి సభ్యులు అందరం మా నాయకుడితో కలిపి అందరం కూడా ముక్త కంఠంతో ఒక డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షానికి దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని హోదాన్ని ఇవ్వకుండా రాజ్యాంగాన్ని చేతితో తీసుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని మరి ఇవాళ గవర్నర్ ప్రసంగంలో మేము అందరం కూడా డిమాండ్ చేస్తాం. ఇవాళ ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. దాన్ని ఇవాళ కోరి దాంతోపాటు ఇవాళ మిశ్రైతే పడుతున్న ఇబ్బందులు వారికి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాల సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుంటున్నట్లేదు, నమ్మకం నెరవేర్చినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. నాకు అర్థమవట్లేదు ఒక విషయాన్ని. ఏమిటంటే కేంద్రం కొనాలంటున్నారు, కేంద్ర సంస్థతో మాట్లాడుతున్నాం అంటున్నారు. మాట్లాడండి, కొనమని అడగండి, డిమాండ్ చేయండి, వస్తే సంతోషం, మీకు కూడా సంతోషపడతాం. కానీ ఈలోపు ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కెట్ ద్వారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలని ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. వాళ్ళు మాట్లాడుతున్నాం ఎంతో మనగా ఎమ్మెల్యేలమే ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళమే మేము. కాబట్టి అడుగుతున్నాం ఆ డిమాండ్ని. ఇచ్చినెత్తికి వెళ్తే అది ఇల్లీగల్ అని చెప్పి మా నాయకుడి మీద మా నాయకుల మీద కేసులు పెడతారు, అక్కడ కేసులు పెడతారు. కానీ అదే మ్యూజికల్ నైట్లు చేసుకుంటే ప్రభుత్వం మొత్తం యంత్రాంగం అంతా కూడా మరి దాన్ని సహకరిస్తుంటుంది. దానికి ఎన్నికలు కూడా ఉండదు. కానీ రైతులకి, రైతు సమస్యల పట్ల మరి ప్రతిపక్షం దాన్ని ప్రస్తావిస్తే మా మీద మరి ఇల్లు కేసు, అది ఇది లీగల్ అంట. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నింటినీ కూడా మేము అడగాలంటే, ఇవన్నింటినీ రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యేకంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతానా సూపర్ 6 అన్నారు, సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది. ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశలు పెడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారెంటీ ఏది ఉందో, గ్యారెంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. ఏదండి ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం తాలూకా ప్రతిస్పందన చూసి ఏదైతే మా డిమాండ్ ఉందో, మా రెండే పక్షాలు ఉన్నాయి కాబట్టి, పాలక పక్షం ప్రతిపక్షం కాబట్టి ఆ ప్రతిపక్షాన్ని ప్రత్యేకంగా ఇస్తే దాని మీద ఆధారపడి ఉంటుంది మా తాలూకు స్పందన. అధికార పార్టీ తాలూకా ప్రతిస్పందన మీద మాది ఉంటుంది. లేకపోతే మీ ద్వారా ప్రజలతో మా సమస్యల్ని, మా ప్రజల సమస్యల్ని, ప్రజల తాలూకా బాధల్ని, విన్నపాలని అన్నీ వీటి ద్వారా ప్రతిబింబిపోతాం.
ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. ఏంటి మిర్చి ఫార్మర్స్ చెప్పగా మా డిమాండ్ మిర్చి ఫార్మర్స్కి మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ జరగాలి. కేంద్రం ఎప్పుడో ఇస్తుందని ఎదురు చూడడం కాదు. అంతవరకు రైతులు వచ్చి ఉండలేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి అనేది మా డిమాండ్. ఓకే, మేమేం చేయాలో మాకు తెలుసు. ఏబిఎన్ మాకు చెప్పక్కర్లే. మాకు ఏం చేయాలో మాకు తెలుసు. మాకు ప్రజల తరపున ఏ విధంగా మా గొంతు వినిపించాలో మాకు తెలుసు. ప్రజల తరపున ఏ విధంగా మాట్లాడాలో మాకు తెలుసు. ఓకే, థ్యాంక్ యూ.